వాక్యం స్టార్ట్ చేయండి. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభా స్తోత్రం తండ్రి. చదవబడిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి హెచ్చించి పూజించుకుంటున్నానయ్యా. మా రక్షకుడు మా ప్రభు నాయన జరగబో విషయంలోనూ మమ్మల్ని ప్రేమించి నీ ప్రజలను ప్రేమించి మాకు ముందుగా తెలియజేసిన వాడు. నీలాంటి దేవుడు ఎవరు ప్రభువా? నీలాంటి రాజు ఎవరు? అందరూ జరిగిన విషయాలు చెప్తారు, కానీ జరగబోయే విషయాలు చెప్పువాడు మీరు. అందుకే స్తోత్రములు. సర్వశక్తిమంతుడా మీ కొందనములు. నీతికి రాజా స్తోత్రములు. స్తుతి ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకున్నాను తండ్రి. దానియేలుకు కలిగిన ఈ దర్శనములు ధ్యానించబోతుండగా నన్ను అభిషేకించము. నాకు చేత కాదు ప్రభువా, నా జ్ఞానం లేదు, నా జ్ఞానం సరిపోదు. మీరిచ్చు జ్ఞానముతో ప్రభా, మీరిచ్చు మాటలను నీ బిడ్డలకి పంచుకుంటకు కృప దయచేయండి. శక్తి ప్రసాదించుము, ఆత్మతో నింపుము ప్రభా. దానియేలంతటి బలవంతుడే ప్రభా. అంతగా నిన్ను ప్రేమించిన నీ బిడ్డ తండ్రి ఆ వాక్యం విన్నప్పుడు మూర్చిల్లినాడు. నేనే పాత్రురాలిని ప్రభు, కనికరించు, కృప దయచేయమని ప్రతి విధమైన చీకటి తంత్రములను యేసయ్య నామములో లయపరుస్తూ శిలువ విజయాన్ని కోరుకుంటూ యేసయ్య నామములో ఈ స్తుతి ప్రార్థన మీకు అప్పచెప్పి నమ్మి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొక దినంలోకి మనం వచ్చినాం. యేసు ప్రభు వారి కృపను బట్టి దయను బట్టి తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువారు. ఏదేమైనా ఎట్టకేలకు మనం ఆయన చేరుకోవాలి, అది ఆయన ఆశ. నిజంగా ఈ దినాల్లో జరుగుతున్న చాలా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, మనం గమనిస్తున్నామో లేదో. మనం బైబిల్ చదవాలి, ఎక్కువగా చదవాలి. కనీసం రోజుకి ఒక 5 అధ్యాయాలు చదివినా చాలా మంచిది. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, చదువుట వలన ప్రభు యొక్క జ్ఞానం మనకిస్తాడు. మనం చదువుదాం, ఆసక్తితో వాక్యాన్ని చదవాలి, భయభక్తులతో మనం వాక్యాన్ని చదవాలి. అలా చదివినప్పుడు మనకు ప్రభువే మన మధ్యలో ఉంటాడు. చాలామంది చూడండి, ఎందుకు చాలామంది కొన్నిటికి అడిక్ట్ అయిపోతారు. కొంతమంది తాగుడికి, కొంతమంది సిగరెట్లకి, కొంతమంది దురలవాట్లకి కొంతకాలం చేయగా దానికి అడిక్ట్ అయిపోతారు. దాన్ని అడిక్షన్ అంటారు డాక్టర్ గారి భాషలో. ఇప్పుడు మనం బైబిల్ చదవటానికి అడిక్ట్ అయిపోవాలి. మనం బైబిల్ చదువుతూ వాటి విషయాలు ప్రభుని అడుగుతూ ఉండాలి. ప్రభా ఈరోజు నాతో మాట్లాడు, ప్రభా ఈ విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అదే దానియేలు నుంచి మనం నేర్చుకునేది. దానియేలు బయలుపరచమన్నాడు, ప్రభా నాకు చెప్పవా. కొన్ని విషయాలు చెప్పడు ప్రభువారు, దీనికి సీలై అంటాడు ప్రభువారు. అదే ఈ చాప్టర్లో లాస్ట్లో చెప్పినారు కదా, దీన్ని బయలుపరచొద్దు అంటాడు. దాన్ని యోహాను గారికి ప్రత్యక్షపరిచినాడు ప్రభువారు. ఎందుకంటే అంత్యకాలంలో జరగవలసిన విషయాలు అన్నీ స్పష్టంగా దానియేలు గారికి పూర్తిగా బయలుపరచలేదు. అందుకే మనము ప్రకటన గ్రంథం పక్కన పెట్టుకొని చదివితే కొంతవరకైనా మనకు అర్థమవుతుంది, చాలా వరకు అర్థమవుతుంది. ప్రార్థనతో మనము చదవాలి. ప్రకటన గ్రంథం 9th చాప్టర్ చదవాలి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదవాలి. ఈ విధంగా మనం చదువుతూ ఉన్నప్పుడు ఇందులో విషయాలు కొన్ని అందులో పెట్టినాడు. అంటే తల ఒక చోట తోకొక చోట ఉంది మనకి. తల చదివి చివరి వరకు చదవాలి, చివరి వరకు తెలియాలంటే ప్రకటనలోకి వెళ్ళాలి. కాబట్టి వీరిద్దరు దేవుని దర్శనాలు అంత్యకాల దర్శనాలు చూసిన వారు. అందుకే యోహాను కూడా మూర్ఛిల్లుతాడు, సొమ్మసిల్లిపోతాడు. ఎందుకంటే బైబిల్ చదువుతుంటేనే ఒక్కొక్కసారి అంటే మనస్సు పెట్టి చదివితే నా అనుభవంతో చెప్తున్నా కొంత అంటే డల్నెస్ వచ్చినట్టు అనిపిస్తుంది. ధ్యానంలోకి వెళ్తే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే కొంత మనము అలసిపోయినట్టుగా అది అప్పుడు ఆ ఫీల్ మనకు వచ్చినప్పుడు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామని అదొక గుర్తు, అదొక సైన్. హృదయమార ధ్యానిస్తున్నామని మన గురి ప్రభు అయి ఉండాలి, పౌలు గారి వలె. అందుకే పౌలు అంటాడు కదా, నేను నా దేవుని మీద దృష్టి పెట్టి నా ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నా. ప్రభువులోకి పరిగెత్తడానికి మనకు ఓపిక అవసరం. అందుకే చిన్ననాటి నుంచి నాకు బైబిల్ చదవటానికి నాకు దేవుడు అవకాశాలు ఇచ్చినాడు. చిన్నప్పటి నుంచే నేను బైబిల్ వాక్యం చెప్తా ఉంటే అక్కడ సేవకుడు నేను వాక్యం చదివేసేదాన్ని. ఏమి చెప్పబోతున్నాడో కూడా నాకు అర్థం ముందుగానే రెఫరెన్స్లు తీసేసుకొని చెప్పకముందు చదివేదాన్ని. చాలామంది అక్కడ ఉన్న నాన్నతో పాటు ఇంకొక ఎల్డర్ అంకుల్ ఉండేవారు, మోషి అంకుల్. ఆ అంకుల్ అనేవారు, ఎలా చదువుతుందో మేరీ చెప్పకముందే చదివేసేది అనేవారు. ఇంకొక అంకుల్ కూడా బాగా చదువుతామా అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే వాక్యాన్ని అలా చదవాలి. మందిరంలోనే కాదు, మాకు దేవదానం అంకులు గిద్దలూరులో సేవకులు, ఆ సేవకులు ఏం చెప్పారంటే మీరు రోజుకి 5 చాప్టర్స్ చదవండి.
ఆ ఏజ్లోనే నేను 8th 9th 10th చదివే ఏజ్లోనే మేము పోటీ పెట్టుకొని, నేను మా తమ్ముడు, సేవకుడు కూతురు, నా ఫ్రెండ్ దెబోరా, మేమందరము బైబిల్ పోటీ పెట్టుకొని ముగ్గురం 5 చాప్టర్గా 6 చాప్టర్ ఎవరు బాగా పూర్తిగా చేస్తారో అట్లా చదివేవాళ్ళ. అంటే మన ధ్యానము, మన గమనము దేవుని మీదకి వెళ్ళిపోతుంది. అందుకే చిన్నప్పటి నుంచి అలా మనం చదివితే ఒక గురి మనకు దేవుడిస్తాడు. ఇంకా తెలుసుకోవాలి. అందుకే దానియేలు గారు అడుగుతూ ఉన్నారు, ఏంటిది, దీని మీనింగ్ ఏంటి? ఎందుకంటే అయ్యో ఆ దర్శనం చూసినప్పుడు భయపడతాడు. అయ్యో నా ప్రజలకి ఇలా కాబోతా ఉందా, అయ్యో నా ప్రజలు ఏమైపోతారో, నా ప్రజలకి ఏమవుతుందో. నిజంగా దానియేలు యొక్క ప్రేమ చూడండి ప్రజల పట్ల. అంటే దేవుని ప్రేమలాగా. దేవుడు తన ప్రజలు ఊరికి పనిష్ చేస్తాడా అంటే కాదు. నిన్న కొంచెం ధ్యానాలు చేసుకున్నాం వాక్యము. ఆ ధ్యానాల్లో అంటే హిస్టరీలోకి వెళ్తే ఐగుప్తు హిస్టరీ, కనానీయులు, హివ్వీలు, వీళ్ళ ఒక హిస్టరీలోకి వెళ్తే వారు చేసిన పాపము మనం చెప్పుకోవటానికి కూడా మనకు అసహ్యంగా ఉంటుంది. ఎందుకు చాలామంది అంటారు, ఏం మీ దేవుడు కఠినుడా ఎందుకు శిక్షించాడంటే వాళ్ళ పాపం ఆకాశం అంటుంది. ఎంత పాపం అంటే మనం అసహించుకునేంత. అంటే సాతాను లోకంలో ఉంటుంది. సాతాను లోకం ఇప్పటికీ ఇటలీ ఆ ప్రాంతాల్లో ఉందని చాలామంది అభిప్రాయం. అది కరెక్టే. ఆ ప్రాంతాల్లో ఒక చోటే ఉంటాడు వాడు సర్వాంతర్యమి కాదు, అన్ని చోట్ల ఒకేసారి రాడు. అందుకే వాడు కొన్ని దూతల్ని పెట్టుకొని అట్లా 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 పంపుతూ ఉంటాడు. ఏజెంట్స్ని పెట్టుకుంటాడు. పలానా దగ్గరికి వెళ్ళి మన టెస్టిమోనీ పెట్టినాను మీకు. కొంత అవగాహన వచ్చినప్పుడు మనము అలర్ట్గా ఉండాలి. అందుకే ఆ టెస్టిమోనీ పెట్టాను మీకు. ఆ మాంత్రికుడు చెప్పిన విషయాలు క్రైస్తవుల్లో గమనించింది ఆయన. వాళ్ళ మంత్రాలంట చేస్తూ కొంతమందిని పంపుతారంట దేవుని బిడ్డల దగ్గరికి, వారిని కలవరపరచడానికి. వాళ్ళని ప్రార్థన చేసుకున్న బైబిల్ చదివిన వాడేమండు, దాన్ని మనము పాటిస్తామే. అప్పుడు వాళ్ళు రాలేరంట మన దగ్గరికి. ప్రభువుకు దగ్గరయ్యే కొలది ఏ క్రైస్తవ బిడ్డలైతే దేవునికి దగ్గరవుతుంటారో వాళ్ళ దగ్గరికి మాకు ఎంట్రీ ఉండదు. వాళ్ళ దగ్గర మేము దగ్గరికి వెళ్ళలేం. ఎవరైతే ఒట్టిగా చర్చికి వెళ్తూ దేవుడు చెప్పినట్టు వినకుండా, దేవుడు చెప్పినవి చేయకుండా ఉంటారో వాళ్ళ దగ్గర మాకు ప్రవేశం ఉంటుంది అని చెప్తున్నాడు. మా ఆత్మలకి ప్రవేశం ఉంటుంది. మేము ఆత్మల్ని పంపుతాం, చీకటి శక్తుల్ని వారి మీదికి పంపుతాం. ఇవి జరిగినవి. చాలామంది అనుకుంటారు ఇదంతా పిచ్చి అనుకుంటారు. పిచ్చి అనుకోని ఏమన్నా అనుకోనండి. అంధకార సంబంధమైన ఆకాశ మండలము గుండా సంచరించు చీకటి క్రియలు వాటితో పోరాడండి మీరు అంటాడు కదా ప్రభువారు. ఉన్నాయి. ఎప్పుడైతే లూసిఫర్ కింద పడ్డాడో అక్కడి నుంచే వారి ఏజెంట్స్ చాలామంది దూతలను తీసుకున్నాడు వాడు సపోర్ట్గా. ఆ దూతలే ఏజెంట్స్గా వాడికి ఉండి వాడు చెప్పినట్టుగా చేస్తూ ఉంటారు. ఇది మా అనుభవంలో కూడా నేను గతంలో కూడా చెప్పినాను. అంటే మళ్ళీ కొంచెమే చెప్తాను. నంద్యాలలో మేము సేవ చేస్తున్నాడు ఒక అబ్బాయికి దాదాపు 17 చీకటి శక్తులు. అవి భయంకరమైన. నీ పేరేంటంటే నా పేరు సర్పము. 2 రోజులు వాడు నోరు తెరవలేదు, ఏం పేరంటే చెప్పలేదు. 3rd డే చెప్పాడు, ఏం పేరు, నా పేరు సర్పం. ఎందుకు వచ్చాం, వీడిని చంపడానికి వచ్చా. వాళ్ళ అమ్మ నా భక్తురాలు గతంలో వీడిని చంపేసి నా దగ్గర తీసుకెళ్దామని వచ్చా అని మేము కన్నులారా చూచినవి, మేము వెళ్ళగొట్టినవి, నేను ఆయన దాసుడు కలిసి అవి వెళ్ళగొట్టినవి 70 దగ్గర 1 వీక్ మందిరంలోనే ఉన్నారు ఫ్యామిలీ. ఒకటి పోతే ఇంకొకటి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చా, నేను ఇంకొకటి వెళ్ళిపోయింది కాదు. పాతాళానికి బంధిస్తూ వచ్చినప్పుడు వాటిని ఇంకొకటి అంటుంది, నన్ను పాతాళాన్ని పంపించొద్దు, అవి నన్ను చూసి నవ్వుతున్నాయి అంటుంది, వాళ్ళలోంచి మాట్లాడుతున్నాయి. ఇవి హేళనగా ఉంటాయి చాలామందికి. అందుకే యూట్యూబ్స్లో దయ్యాలు వెళ్ళగొట్టేది పెట్టకూడదు. ఎందుకంటే అన్యులకు అది అర్థం కాదు. అదే ట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ట్రోల్ చేస్తారు. చీకటి శక్తులు ఉన్నాయి నిజం. కొంతమంది అంటే వ్యూస్ కోసం పెట్టుకోవచ్చు, కొంతమంది నిజంగా ఉండవచ్చు. దయ్యాలు ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు కదా, దయ్యాలు కూడా నమ్ముతాయి నన్ను అని. సేనా దయ్యాలుడు వచ్చినప్పుడు నాతో నీకేం పని ప్రభు అంటాయి. మీరు ఎవరు, నువ్వు, నీ పేరేంటంటే నా పేరు సేన అంటే అనేకం. మేము అన్ని లెక్కలేనన్ని చీకటి శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఒకదానికి ఒకటి కోట్ల కొలది వచ్చేసింది భూమి మీదకి. ఎన్ని కోట్ల మంది దేవదూతలను దేవుడు సృష్టించినాడో వాటిల్లో చాలా కిందకు వచ్చేసినాయి. అవన్నీ ఏజెంట్స్గా పనిచేస్తున్నాయి. అది ప్రభు వచ్చే వరకు అవి పనిచేస్తుంటాయి మన మీద. కొన్నిటిని దేవుడు బలమైన వాటిని ఇప్పటికే పాతాళంలో బంధించి పెట్టాడు. అవి ఎప్పుడు విడుదల చేస్తాడంటే ప్రకటన గ్రంథంలో చదివితే ఉంటుంది. అవి ప్రభు యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత, ఆ తర్వాత 3.5 సంవత్సరం తర్వాత మహాశ్రమల కాలంలో దేవుడు వాటిని విడిచేస్తాడు. అవి బాధిస్తాయి మనుషులు దేవుని దూషించేటట్టు చేస్తాయి. పశ్చాత్తాపం రాదు. చాలామంది అనుకుంటారు విడిచిపెట్టబడితే మీరు ఇలా చేయండి నేను చాలా బోధలు విన్నాను. నేను అలా చెప్పనే కూడదు.
మనం ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా ప్రయాసపడదాం. ఎందుకంటే 666 ముద్ర వేస్తేనే విడిచిపెట్టబడిన వారికి ఆహారం లేకుండా బతకలేరు. ఇప్పుడే మనం దేవుని కోసం పోరాడలేకపోతే విడిచిపెట్టబడిన తర్వాత ఏం పోరాడతాం? కాబట్టి మనం ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే ప్రభు కొరకై మనం అలర్ట్గా బతకాలి, దేవుని కొరకు జీవించాలి. దేవునికి దినదినము ఎంత సమీపంగా ఉన్నాం అది చూసుకోవాలి. అయితే అబ్బాయికి లాస్ట్ సైతాన్ ఏం చెప్పిందంటే, చాలా బలంగా ఉంది, నైట్ అంతా ప్రాణం చేస్తున్నాం, నేను ఇటు పిల్లల కోసం ప్రాణం చేస్తూ ఇటు అతను హెల్ప్గా వెళ్తున్నాను, ప్రేయర్కి హెల్ప్గా అటు చేస్తున్నప్పుడు లాస్ట్లో నాకు దేవుడు చూపించాడు, 2 times చూపించాడు. ఒక సర్పం అలా వచ్చింది కాంపౌండ్లో, పెద్ద కాంపౌండ్ అది, తల అటు ఇటు తిప్పింది, కనపడలేదు. నేను లేచి మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన లేపినాను. లేపి ఇలా కళ వచ్చిందంటే అప్పుడు వాడి కేకలు వినిపిస్తున్నాయి మందిరంలో. నేను చెప్పి మేల్కొని ప్రేయర్ చేసుకుంటుంటే వెళ్ళటం జరిగింది. మందిరంలోకి వెళ్ళి అడిగితే, ఎందుకు వచ్చినావు మళ్ళీ అంటే, నేను అటు ఇటు చూసా, ఎవరు లేకపోతే వాళ్ళలోకి వచ్చేసా. అటు ఇటు చూసింది ఆ తల సర్పం నాకు అంటే అలా కలలో మెలుకున్నాను, అది జరిగింది, అదే చెప్పింది. తర్వాత చివరిది అంటుంది, నేను వెళ్ళను, నేను పెద్దదాన్ని, వీళ్ళు వెళ్ళిపోయిన అన్నిటికంటే నేను పెద్ద, ఎవరు నువ్వు, నా తండ్రి కంటే పెద్ద అని సవాల్ చేస్తున్నారు దేవుని దాసుడు. అంటే నన్ను పంపింది ఎవరు? మీ దేవుడు కిందకు తోశాడు కదా లూసిఫర్, ఆయన పంపిస్తే నేను వచ్చా, ఆయన చెప్తేనే వెళ్తా అంటుంది. సైతానని యేసయ్య నామంలో నేను పంపిస్తున్నా, నా దేవుడు చెప్తున్నాడని సాగిలిపడి మొక్కడు, చేతులు ఇట్లా దూరంగా పెడతాడు. వాడు చాలా బలంగా ఉన్నాడు, హైటు వెయిట్. ఆ బాబు, ఆ బిడ్డ మొన్న రీసెంట్గా ఫోన్ చేసి, ఆ బిడ్డను, ఆంటీ మీ ఫోన్ కొరకు నేను ఎంత చూశాను అంటే, మిమ్మల్ని ఇప్పటికీ నేను మర్చిపోలేను అంకుల్ని, మీ గురించి నేను అంతటా చెప్తుంటాను అని ఆ విధంగా చాలా ప్రయాసపడి ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, నేను చెప్పాను కేకలు పెట్టి వెళ్తుంది, అది దేవుడు నాకు చూపించాడు అని. దేవుని స్తుతించడం స్టార్ట్ చేయటంతో పెద్ద కేక, టాప్ ఎగిరిపోయింది, ఆ గొంతు రాసేలాగా అరిచాడు, పడిపోయినాడు, లేచి కూర్చున్నాడు. అలా అబ్బాయికి మారుమనసు పొందాడు, బాప్తిసం తీపిచ్చాము. హెబ్రోన్ నుంచి కురియన్ అంకుల్ కలిసి అలా దేవునిలో బలపడుకుంటూ వచ్చి ఇప్పుడు చక్కని సాక్షిగా నిలబడ్డాడు. అలా ఉంటాయి సాతాను శక్తులు, అవి ఉన్నాయి, కాకపోతే అన్యులు వాటిని నమ్మరు, అది ఎగతాళిగా గేలిగా తీసుకుంటారు. కాబట్టి ప్రభు చెప్పింది ఏది కూడా బైబిల్లో అబద్ధము కాదు. ఆ దినాల్లో ఒక ఆట ఆడుకున్నారు పిల్లలు కూడా, పాట పాడుతూ ఉంటే అవి ఇట్లా ఉలిక్కి పడేవాడు, పిల్లలకి మన్నాకు భయపడుతున్నావు అనేవాడు. ఈ విధంగా సాతాను శక్తులు, మనం దేవుని శక్తిని అందుకే ఆశ్రయించాలి. విడిచిపెట్టబడితే మనం ఇలా చేయాలి అలా అనకూడదు. మహా అంటే ఒక ఇరాన్కైతే దేవుని 600 క్రీస్తు ముద్ర రాదు, ఎందుకంటే వాళ్ళకు పడరు కాబట్టి అని అంటారు చాలామంది ఇరాన్కి. అందుకే దేవుడు అంటాడు కదా, పారిపోండి కొండలకి, యూదులు పారిపోతారు, యూదులు నమ్మరు కదా మెస్సియా అని, తర్వాత తెలుసుకొని అక్కడికి పారిపోతారు. ఇరాన్కి, ఇరాక్కి, ఆ ప్రాంతాల ముద్ర ఉండదని అక్కడికి పారిపోయి తప్పించుకొని తలదాచుకొని బిక్కుమంటూ వారు పెట్టింది తిని అప్పుడు వాళ్ళు మిత్రులు అవుతారు. వాళ్ళు మంచిగా చేసుకొని, రీసెంట్గా మొన్న న్యూస్లో విన్నాను నేను, మన యొక్క ఇండియా యొక్క బోటు వెళ్తూ ఉంటే అక్కడ ప్రమాదంలో ఉంటే ఇండియన్స్ కొంతమంది చావు బతుకులు చచ్చిపోతారని పాకిస్తాన్ వాళ్ళు కాపాడారంట. చూడండి ఎట్లా ఉందో, పాకిస్తాన్కి ఇండియాకే పడదు, కొన్ని అలా ఉంటాయి. అంటే తన చివరి దినాల్లో కూడా శత్రువులు మిత్రులు అయిపోతారు. యూదులు అక్కడ తలదాచుకుంటారు, పరిగెత్తుతారు. అందుకే గర్భిణీ స్త్రీలకు పాలిచోరకు శ్రమ అంటాడు. బాలింతలు ఎక్కడ పరిగెత్తుతారంట తప్పించుకోవటానికి, కొండలకు గుహలకు పరిగెత్తుతారు. అందుకే ఇప్పుడు అండర్ గ్రౌండ్స్ కూడా ఏర్పరచుకుంటున్నారు, కొండ గుహలలో బండ సందులలో దాక్కుంటారని ఉంది. కాబట్టి ఏదేమైనా ఈ రోజుల్లో కూడా చూస్తే టెక్నాలజీ భయంకరంగా పెరిగిపోతూ ఉంది. ఒకటంటే ప్రవచన ఆత్మపూర్వకంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎంత వేగంగా అంటే దేవుని నమ్మనోళ్ళు కూడా చూసి భయపడే అంతగా ఈ మార్పులు జరుగుతున్నాయి. అంటే మనుషుల చరిత్రలోని మొట్టమొదటిగా అంటే టెక్నాలజీ పేరుతో అభివృద్ధి చెందుతూ ఉంది. అది మన నియంత్రణ దాటిపోతూ ఉంది, దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. జ్ఞానం వృద్ధి పొందుతుంది అని ఉంది కదా, 666 ముద్ర, దానికి పేరంటే జ్ఞానము, అది మానవ సంఖ్య, అందులో జ్ఞానం ఉన్నది. అంటే ఇప్పటికే 666 ముద్ర పనిచేస్తుంది. మొన్న నేను చూశాను కారు మీద 666 అని 3 నెంబర్స్ ఉన్నాయి కారు మీద, అది ఆ నంబర్ వచ్చేసింది ఇప్పటికే, అదే పనిచేస్తూ ఉంది ఇప్పుడు.
అందులో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం వచ్చేసింది. అది మన తరంలోనే వచ్చింది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇప్పుడు సొంతంగా ఆలోచిస్తూ ఉంది, రాస్తుంది, అది సృష్టిస్తుంది. మీరు చూడండి, కావాలంటే యూట్యూబ్స్లోకి వెళ్ళి లేదంటే గూగుల్లోకి వెళ్ళి అదే తీర్పు తీరుస్తూ ఉంది. మనిషి సామర్థ్యానికి మించిన స్థాయిలో అది తన పని తను చేసుకుంటూ పోతూ ఉంది. బైబిల్లో ప్రకటన 13లో ఉన్నట్టుగా అది నెరవేరటానికి కావలసినంత కూడా టెక్నాలజీ అంతా కూడా మన కళ్ళెదుటి కనిపిస్తుంది. అంటే మనమే మొట్టమొదటి తరం అంటే ఈ టెక్నాలజీలో అని చెప్పుకోవచ్చు. అంటే ఇది నమ్మటానికి కష్టంగా ఉన్నా ఇదైతే నిజం. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే ప్రపంచ వీరుడు అని చెప్తుంటారు కదా ఎలన్ మస్క్, ఆయన కూడా ఈ మధ్య కాలంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మనం ఎంత వేగంగా వెళ్తున్నామంటే ఒక మనిషి ఒక పని చేయాల్సిన అవసరమే లేదు ఇంకా, అంటే మనుషులతోనే పని లేదంటున్నాడు. డబ్బుకి అసలు విలువే ఉండదు ఇక అని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే కరెన్సీ కనుమరుగైపోతుంది అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అనేది వచ్చి అంటే ఇప్పుడు వచ్చినాయి కదా అన్ని హ్యూమన్ రోబోట్స్, అంటే ఇదే సమస్తాన్ని పరిపాలిస్తాయని అంటే లోకమంతా కూడా చెప్తా ఉంది. అంటే ప్రాణం లేని ఒక ప్రతిమ ఎలా మాట్లాడుతుంది అని ప్రపంచము చాలా కాలం నుంచి ఆలోచిస్తూ ఉంది. అది ఇప్పుడు నెరవేరుతూ ఉంది. అంటే ఒక గ్లోబల్ సిస్టమ్ ప్రపంచాన్ని ఎలా శాసించగలుగుతుందని ఆశ్చర్యపోయిన దానికి జవాబుగా ఈ భూమి మీద ఉన్న ఒక అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎలా అంటే అది ఆజ్ఞాపిస్తుంది, ఎలా అది పరిపాలిస్తుంది అనే దానికి సమాధానం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అది మనిషికి ప్రాణం అంటే మనిషి ప్రాణం ఉన్నట్లుగా సృష్టించిన ఫస్ట్ యంత్రం అది మాట్లాడుతుంది కదా, మనం చూస్తున్నాం కదా రోబోట్స్ మాట్లాడటం. హాస్పిటల్స్లో కూడా పెట్టినారు. పేషెంట్ వెళ్ళి రోబోట్తో చెప్తే మీకు కావాల్సిన డాక్టర్ ఎవరు అదే చెప్పేస్తుంది. నేను విన్నాను, చూశాను, అందుకే చెప్తున్నా. అది చెప్తుంది. వైజాగ్లో కూడా రైల్వే స్టేషన్లో రోబోట్స్ ఉన్నాయి. అంటే ఎంక్వైరీకి మనం మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటిని అడిగితే చెప్పేస్తున్నాయి. ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అన్నీ ఇవి వచ్చేసినాయి, మాట్లాడుతున్నాయి. ప్రకటన ఆ మృగముకు మాట్లాడుటకు నోరును అని ఉంది కదా, అది అన్నమాట. వచ్చేసినాయి ఇప్పటికే. మనుషుల ముఖాలు గుర్తుపడతా ఉంది, మనుషుల్లో ఆలోచనలు పసిగడతా ఉంది. దానికి నిద్ర ఉండదు, అలసట ఉండదు, అక్కడ జాలి దయ అసలేముండదు దానికి. అది మిషన్ కదా. కాబట్టి ప్రకటన గ్రంథం ఒక మనిషిని గురించి మాత్రం కాకుండా ఒక ప్రతిమ గురించి హెచ్చరిస్తూ ఉందని మనం గమనించుకోవాలి. అదే ఉంటుంది కదా ప్రకటన 13:15 ప్రకారం ఏముంటుంది? 13:15లో ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ ప్రతిమకు నమస్కారం చేయని వారిని చంపించున్నట్లును దానికి ప్రాణం ఇవ్వబడెను అని బైబిల్ చెప్తా ఉన్నట్టుగా ఒక ప్రాణం లేనిది మాట్లాడుతుంది. అట్లా పండితులు ఏం చెప్తున్నారంటే ఈ దినాల్లో అంటే డీప్ హోమ్ ఫోలోగ్రామ్స్, సెల్ఫ్ లైనింగ్ మ్యారల్ వర్క్స్, రియల్ టైమ్ గ్లోబల్ సర్వీసెస్ వీటి ద్వారా లోకం ఆ ప్రతిమని ఇప్పటికే సృష్టించేసింది. చరిత్రలో కూడా ఏ తరమోలు కూడా సాధ్యపడింది ప్రవచనము ఖచ్చితంగా ఇప్పుడు మనకి నెరవేరుతుంది. అది మనం గమనంలో పెట్టుకోవాలి. నోవు దినాల్లో కూడా నోవు చెప్పి తన కుటుంబం మాత్రమే రక్షించుకున్నాడు. సేమ్ అదే జరుగుతూ ఉంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దైవజనులు హెచ్చరిస్తున్నారు, చాలామంది బోధిస్తారు. ఇదే నాకు తెలిసి అంత్యకాలపు యొక్క వాక్యాలు వస్తూనే ఉంటాయి. కానీ మనుషులు ఇది కామనే కదా, ఎప్పటి నుంచో చెప్తున్నారు. బైబిల్ గ్రంథం ఉన్నప్పటి నుంచి దేవుడు వస్తాడు అంటున్నారు, రావట్లేదు. ఇప్పుడున్న జ్ఞానం మనం గమనించాలి. అంత్యకాలంలో జ్ఞానం వృద్ధి పొందుతుంది. ఇది రెండోది. ఇంకొకటి ఉంది, జ్ఞానం మించిపోయింది, క్వాంటమ్ కంప్యూటర్. ఇది ఎంత శక్తివంతమైందంటే భూమి మీద ఉన్న ప్రతి సెక్యూరిటీ సిస్టాన్ని, ప్రతి పాస్వర్డ్ని సులభంగా ఇది బద్దలు చేస్తుంది. మనకు కూడా తెలుసు. ప్రభుత్వాలు, బ్యాంకులు, మిలిటరీలు, మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా దీని గుప్పెట్లోకి వెళ్ళిపోయినాయి. ప్రకటన 13 నెరవేరుతూ ఉంది. నెరవేరాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కదలిక ఒక్క సెకండ్లో ట్రాప్ చేయగలిగే సిస్టమ్ కావాలి. ఆ సిస్టము రాబోతూ ఉంది. ఇదే క్వాంటమ్ కంప్యూటర్లు దానికి సిద్ధంగా రెడీగా ఉన్నాయి ఇప్పటికే. అనేది దాని అంటే మెథడ్ అనుకుంటే క్వాంటమ్ కంప్యూటరు దాని బలం అనుకుందాం. డిజిటల్ కరెన్సీ దాని ఆయుధం అయిపోయింది. బయోమెట్రిక్ ఐడి దానికి తాళం అయిపోయింది.
ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు. అంతేకాదు భూమికి అడుగున ఇప్పటికే స్విట్జర్లాండ్లో సరెన్ అనే చోటలో అనే ప్రాంతంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైంటిఫిక్ అంటే మిషన్తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారంట. ఇప్పటికే వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారంటే వేరే లోకాలకు, సమాంతర లోకాలకు దారులు వెతుకుతున్నారంట. అంటే భూమి సరిపోలే వాళ్ళకి, పైలోకం అంత జ్ఞానం అంటే పోయి అక్కడ పైన జీవిస్తారంట గ్రహాంతరాల్లో. ప్రకటన 9వ అధ్యాయం చదివితే ఇది మనకు కనిపిస్తుంది. 9th చాప్టర్ చదవండి తర్వాత మీకు హోంవర్క్గా. ప్రకటన 9th చాప్టర్, ప్రకటన 13th చాప్టర్, రెవల్యూషన్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీని గురించి మనకు హెచ్చరిస్తూ ఉంటాయి అధ్యాయుల్లో. ఆకాశంలో ఒక నక్షత్రం రాలుతుందని, అగాధం యొక్క తాళపు చెవి దానికి ఇవ్వబడుతుందని అక్కడ ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి బంధించబడిన రాక్షస శక్తులు అగాధం నుండి బయటకు వస్తాయని కూడా బైబిల్ ఇక్కడ చెప్తుంది. మనం చదవాలి. మనిషిని దేవుడు గీసిన గీతలు దాటేసిపోతున్నాడు. ఎక్కడైతే ఉండమన్నాడు అక్కడ ఉండటం లేదు. దాని మూల్యం అయితే మనుషులు చెల్లించాలి. అది దేవుడు తీర్పు తెచ్చేవాడు. ఇప్పుడైతే యుద్ధాలు కూడా మనుషులు చేయటం లేదు, డ్రోన్స్ చేస్తున్నాయి. అన్నిటికి మిషన్స్ వచ్చేసినాయి మనుషులతో పని లేకుండా. మన పాత నిబంధన కాలం నుంచి యుద్ధాలు చేసేవాళ్ళు. యుద్ధాలు అంటే ఎట్లా డైరెక్ట్గా మనుషులు వెళ్ళి చేసేవాళ్ళు. తర్వాత దినాల్లో కూడా రాజులు యుద్ధాలు డైరెక్ట్గా వెళ్ళి చేసేవాళ్ళు, గుర్రాల మీద సవారీ చేస్తూ. ఇప్పుడు డ్రోన్స్ డైరెక్ట్. తెలివి ఎంత పెరిగిపోతుంది త్వరగా అలా. కాబట్టి మనం దేవుని కొరకై సిద్ధపడదాం, దేవుని గమనంలో పెట్టుకుందాం, బైబిల్ బాగా చదువుదాం, వాక్య జ్ఞానం వృద్ధి పొందించుకుందాం. కాబట్టి మనం దేవుడు చేయబోయే గొప్ప కార్యాలు. ఇంకా కరువు ఒకటి మిగిలింది అనుకున్నాం. చైనాలో అంటే కరువు ఏమంటే చైనాని షేక్ చేసింది ఒకటి ఆరంభమైంది. గతంలో కోవిడ్ రావటం మనం చూసినాం, అప్పుడు కూడా మనం గ్రహించలా. ఇప్పుడు రష్యా బాగా శక్తివంతమైన దేశంగా మారిపోయింది, ప్రపంచంలో శక్తివంత దేశంగా అయిపోయింది. ఇప్పుడు దానిలో చూడబోయే మనం అవే. అందుకే చెప్తున్నా, గతంలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు రావడం జరిగింది. ఆ తర్వాత మధ్యప్రాచ్యంలో ఒక గొప్ప అంటే షేక్ అయిపోయింది ఆ మధ్య ప్రాంతం అంతా. అరబ్ దేశాలు, ఇస్రాయెల్ మధ్య యుద్ధాలు. వాటితోటి ముందు దినాల్లో ఆఫ్రికాలో అంటే మళ్ళీ ఒక యుద్ధం రావచ్చు, ఒక షేకింగ్ రావచ్చు అన్నట్టుగా. ఆ తర్వాత ఇండియాకు కూడా ఒక ప్రకంపనం వస్తుంది. భారతదేశం చైనా చేతులు కలుపుతాయి ముందు రోజుల్లో. అదే సమయంలో దేవుని శక్తి అంటే స్పిరిచువల్ పవర్ కూడా పనిచేస్తూ ఉంటుంది. దేవుని పని దేవుని చేసుకుంటూ ఉంటాడు, మనుషుల పని సాతాను పని వాడి పనులు వాడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు ఆత్మకార్యాలు జరిగించుకుంటాడు. కాబట్టి న్యూ కరెన్సీ వస్తుంది మనకి. ఇప్పటికీ మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మోడీ మొన్న చెప్పినాడు, ఆధారు ఏదో బ్యాంక్ కార్డు మీ పేరు కనపడకుండా మీ నెంబరు అంటే సీక్రెట్లో పెట్టుకొని ట్రాక్ చేయకుండా ఎవరు వేరుగా మార్చాలని ఒక్కొక్కటి మార్పులు వస్తున్నాయి. అది మనం అనుకుంటా ఇది మంచిది, ఇది బాగుంది అనుకుంటా, మంచిదే. కాకపోతే ఈ మార్పులు అనేది మనము, ఈ జ్ఞానము అనేది కూడా మనము దేవుని బిడ్డలంగా సెన్స్ చేయాలి. ఆత్మతో నింపబడాలి. మనం దేవుని యొక్క కార్యాలు ఈ జరిగే విషయాల మీద ఆధారపడి ఉంది అన్నట్టుగా, దేవుడు చెప్పినవే జరుగుతున్నాయి అన్నట్టుగా. ఆస్ట్రేలియాలో కూడా అదే జరుగుతాయి, భయంకరమైన విషయాలు. తర్వాత దేవుని మహిమ ఇశ్రాయేల్ మీదకి వస్తుంది. ఇశ్రాయేల్కి అప్పుడు నెమ్మది వస్తుంది. తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. అప్పుడు అందరూ ఏమంటారు, ఇశ్రాయేల్ చుట్టుపట్ల అంతా అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే నమ్మరో, ఎవరైతే పారిపోలేకపోతారో అంత రక్తపాతం అయిపోతుంది. చంపేస్తాడు అంత్యక్రీస్తు, మరణిస్తాడా. అప్పుడు అంటారు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు, మెస్సియా రమ్మయ్యా, రయ్యా, మిమ్మల్ని నమ్మలేకపోయినాము, మేము ఎవరో అనుకున్నామని. అప్పుడు దేవుడు ఒలీవల కొండ మీద సెకండ్ కమింగ్గా వస్తాడు. ఈ లోపుగా మనం సంఘం ఎత్తబడాలి. ట్రంప్కి ఇశ్రాయేల్కి మధ్య పెద్ద అంటే ఈ మధ్య కాలంలో బోర్డు పెట్టుకున్నారు వాళ్ళు ట్రంప్ని అంటే డెలివరర్ అని బోర్డు పెట్టుకున్నాడు. ట్రంప్ గారు ఇప్పుడు బాగా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాడు కదా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏదేమైనా మనం వాక్యంలోకి వెళ్దాం, వాక్యాన్ని చూసుకుందాం. ప్రభువు నమ్మదగిన వాడు, మనల్ని ఆయన కాపాడుకుంటాడు. మనం ప్రభుకి అప్పచెప్పుకోవాలి, ప్రభువా మమ్మల్ని కాపాడు అని. మనం నిన్న 9th చాప్టర్లో చూశారు కదా, అక్క చెప్పారు కదా. ఆ చాప్టర్లు చూస్తే మంచి అంటే 7th చాప్టర్ నుంచి మనకు కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ చాప్టర్స్ అన్నీ కూడా. ఎందుకంటే ప్రవచనాలు, ఇవి జరగబోయే విషయాలు, మనకు దగ్గరగా వచ్చిన విషయాలు. ప్రకటనలోకి వెళ్తే ఎంత సమీపంగా ఉన్నాయో జరుగుతున్న విషయాలు నిజమే, ప్రకటనలోనే జరుగుతున్నాయి. దానియల్ గారు చెప్పినవి జరిగినాయి. కొంతవరకు జరగబోయే విషయాలు ప్రకటనలో ఉన్నాయి. మనం పోల్చుకొని చదివితే అర్థమవుతుంది. ఆ రాజ్యాల గురించి,
తర్వాత బబులోనియన్ కింగ్డమ్ గురించి, మేడో పర్షియన్, గ్రీకు, రోమ్తో ఎట్లా మొదలవుతుందో సాతాన్ రాజ్యం. కొంతమంది రోమ్ నుంచి వస్తారంటారు, కొంతమంది సిరియా నుంచి వస్తాడు, అంత్యక్రీస్తు పాలన అంటారు. ఏదేమైనా అంత్యక్రీస్తు పాలన అయితే వస్తుంది, అంతవరకు మనకు తెలుసు. కాబట్టి ఆ రాజ్యాలు ఎక్కడ అనుకుంటే అందులో 4 రాజ్యాలు, 4 జంతువులు అని చూస్తున్నాం కదా. తర్వాత సాతాను కింగ్డమ్ వస్తుందని, తర్వాత యేసుప్రభు వారి రాజ్యం వస్తుంది. 6 రాజ్యాలు ఉంటాయి. ఈ 6 రాజ్యాల్లో 4 రాజ్యాల తర్వాత క్రీస్తు విరోధ రాజ్యం వస్తుంది. ఫైనల్గా క్రీస్తు రాజ్యం. మొత్తం 6 రాజ్యాల గురించి మనం చూస్తాం. కాబట్టి ఇవి దేవుడు అంటే కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, మన గొప్ప దేవుని యొక్క పరిపాలన క్రింద యూదులు ఉంటారు. ఈ లోపుగా మనం హెవెన్లో ఉంటాం. మనం సంఘం ఎత్తబడి మనకు దేవుడు పరలోకం ఇచ్చినాడు. యోహాను సువార్త 14లో ఉన్నట్టుగా, నేను మీకు ఒక స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేనున్న స్థలంలో మీరు ఉండలాగునా అంటాడు. కాబట్టి మనకు పరలోకము ఇచ్చినాడు ప్రభువారు. ఒకరోజు మనం ఆయన ఎదుర్కొన్నప్పుడు మనం పరలోకం ఉంటాం. వాళ్ళతో కూడా మనం ఎట్లా అంటే బయలుపరిపోది అంటే చర్చి పీరియడ్ అప్పుడు వాళ్ళకి ఉండదు. ఇప్పుడు దానియేలు గారికి దేవుడు బయలుపరిచిన దాంట్లో చర్చి పీరియడ్ లేదు. చర్చి గురించి దానియేలు గారికి తెలియదు. ఇక్కడ మనకు దేవుడు బయలుపరిచినాడు. బబులోను అంటే పర్షియా రాజ్యం, గ్రీకు రాజ్యం, రోమా, తర్వాత క్రీస్తు విరోధి, ఇవన్నీ కూడా రాసేటప్పుడు దానియేలు బబులోన్లో ఉన్నాడని మనకు తెలుసు. అది కూడా నెబుకద్నెజరు కాలంలో దానియేలు ఉన్నప్పటికీ దానియేలు దృష్టి అంతా ప్రభువు మీదే ఉంది. దర్శనాల తర్వాత కొరేషు ప్రభుత్వం వస్తుంది, గ్రీకు రాజ్యం. తర్వాత దానియేలు వీళ్ళ కాలంలో బానిసలుగా ఉన్న తర్వాత అంటే మెడో పర్షియా కాలంలోకి వస్తారు. దానియేలు చాలామంది రాజుల కాలంలో ఉన్నవాడు. ఆయన ఆ తర్వాత అన్యజనుల కాలంలో దానియేలు ఉన్నాడు. ఆయన అన్య దేశంలో ఉన్నాడు. దానియేలు అన్య దేశంలో ఉండి దేవుని కొరకే ఒక ప్రవక్తగా నిలబడిన ధీరుడు, ఒక హీరో అనొచ్చు దానియేలు గారిని. మనం ఒక్కోసారి దేవుని తలంపులు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకంటే ఇశ్రాయేలుకి రావాల్సిన ధర్మశాస్త్రం దేవుడు అంటే వెలుపట ఉన్న అంటే అన్యులకు ఇచ్చినాడు దేవుడు. ఆ ప్రవచనాలు అవన్నీ కూడా ఇశ్రాయేల్ గ్రహించలేనివి అన్యులకు ఇచ్చినాడు. సీనాయి కొండ మీద మోషే గారికి, సీనాయి కొండ అంటే వెలుపట అని అర్థం, అన్యజనులకు ఇచ్చినాడు. ఇశ్రాయేల్కి దేవుడు ఇచ్చేది యెరూషలేములో ఉంచినాడు. వెలుపటి నుంచి లోపలికి, లోపల నుంచి వెలుపటికి అన్నట్టుగా. కాబట్టి ఏదేమైనా దేవుడు మనకి ఇచ్చిన వాక్యమును మనం నెరవేర్చుకున్నట్లుగా మనము ప్రార్థన చేసుకోవాలి. ఆది కాండంలో మనం 4వ అధ్యాయం చూస్తే బబులోను నుండి బయలుదేరి కనానుకి వస్తాడు. ఎవరు? అబ్రహాం. బబులోను నుండి అన్య దేశంలో నుండి దేవుడు కనానుకి నడిపించుకున్నాడు, అన్యుల్ని నడిపించుకున్నాడు. అన్యుడైన అన్య దేశంలో ఉన్న అబ్రహాముని బయటకు తీసుకొచ్చి విశ్వాసులకు తండ్రిగా చేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అయితే మనము అనేకమైన విషయాల్లో కూడా మన జ్ఞానవంతులమై ఉండాలని దేవుని జ్ఞానం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మనకి ఇవన్నీ కూడా అవసరమైనవే. దానియేలు కూడా తెలియని విషయాలు కూడా దేవుడు మనకు కొన్ని ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ముద్ర వేయమని అడిగితే కూడా చెప్పడు. దానియేలు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఆశ. మనకు కూడా వాక్యం విషయంలో ఆశ ఉండాలి. ప్రభా నాకు ఇంకా బయలుపరచని. ఆ విధంగా మనం అడిగినప్పుడు మనం చేస్తాడు. మరి ఈ 6 చాప్టర్స్లోనే దానియేలు అంటే 100 years జీవించినాడు. దానియేలు అంటే తన గురించి ఏమీ ప్రభువుని అడగలేదు. అటువంటి క్యారెక్టర్ దానియేలుది. దేవుని విషయాలనే అడుగుతూ వచ్చినాడు. అంటే ఒక బానిసగా ఉంటూ కూడా, బానిసలు అంటే మనం సామాన్యంగా చూస్తాం కానీ చాలా బాధలు పెడతారు బానిసల్ని. అటువంటి వారిలో ఈ నలుగురిని దేవుడు కోరుకొని గొప్ప చేసినాడు. ఆయన కొరకే జీవించే వారిని ఆయన అలా నేను చేస్తాను, నా కొరకే ధైర్యంగా రోషంగా నిలబడే వారిని చూడు. అన్య దేశంలో ఉన్నా నువ్వెక్కడున్నా నేను నిన్ను పైకి నిలబెడతా అన్నట్టుగా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోను చూసి మనం నేర్చుకోవచ్చు. మనం ఎక్కడున్నా, నేను అదే పిల్లలకి చెప్తా, మనం ఎక్కడుంటే అక్కడ యేసయ్య ఉంటున్నాను, అక్కడ క్షేమం ఉంటుంది అని. నిజంగా అంటే అతిశయంగా చెప్పడం కాదు కానీ కొంచెం ఆశ్చర్యంగా చెప్పుకుంటాం. మేము అనంతపూర్ వెళ్ళినప్పుడు సేవ చేసేటప్పుడు అనంతపూర్లో కొంచెం అంటే మామూలుగా ఉండేవి స్టార్టింగ్ డేస్లో రోడ్స్ కానీ అవన్నీ. మేము వెళ్ళిన కొద్ది దినాలకే రోడ్స్ అవన్నీ చూసి రోడ్స్ వేసారు కదా అని చెప్పుకునే వాళ్ళం. అంటే చాలా ప్లేసెస్ అట్లా గమనించే వాళ్ళం. తర్వాత చూస్తే అంటే బిలాస్పూర్లో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో అది అంటే మంచిగా హైవేస్లోనే ఉంది మందిరము. అది మామూలుగానే ఉండి వచ్చేసాం మేము. తర్వాత చూస్తే మేము ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత వైజాగ్లో కోర్మాన్పాలెంకి వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పడ్డాయండి. 3 పడ్డాయి. మేము ఆశ్చర్యంగా చెప్పుకుంటాం. మనం వచ్చాము 3 షాపింగ్ మాల్స్. రోడ్స్ వేసారు. ఏమంటుంది మమ్మీ బండి మీద నేను రోడ్డు మీద పోయేటప్పుడు అంతా ప్రేయర్ చేసుకుంటుందేవా, రోడ్డు బాగాలేదు, బైక్ మీద వెళ్తున్నా, కాలేజీలో పోతున్నా అని
అలా ప్రభువారు మనము ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడు మనల్ని కాపాడతాడు. పిల్లలకి అదే చెప్తాను, మనం ఎక్కడుంటే మనం కూడా అంటుంది, మనం ఎక్కడుంటే అక్కడ వేసై ఉంటాడు, మనం ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. అలా అంటే రేపు మనకి ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా ప్రభు మనతో ఉన్నాడా లేదా అని పరీక్షించుకుంటూ వెళ్ళాలి. మనుషుల మీద ఆధారపడితే కొంతకాలమే ఉంటారు మనుషులను కూడా అనకూడదు మనం. ఎందుకు అంటే ఎందుకు ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంతవరకు హెల్ప్ అడగాలో అంతే అడగాలి, ఎంతవరకు వాళ్ళు చేయగలరో అంతే చేస్తారు. మనం దేవుని కోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి, ఆయన కొరకై జీవించాలి. ఆయన అంటే షడ్రక్ మేషక్ దానియేలు అబేద్నెగోలు ప్రభు వైపే చూశారు, ప్రభు కార్యాలు చేయాలని పోరాడపడు. యోసేపు ఐగుప్తులో ఎవరున్నారు అక్కడ? తల్లె, తండ్రి, అన్నదమ్ముల, ప్రభువు మీద ఆధారపడ్డాడు. ప్రభు గొప్ప చేసుకొని కరువు రాకుండా అనేకులు పోషించినట్లుగా వాడుకున్నాడు. ఆయన వైపు చూడాలి, ఆయన కొరకే జీవించాలి. కాబట్టి మనం 7th చాప్టర్లు అంతా కూడా బబులోను రాజ్యం గురించి, క్రీస్తు రాజ్యం గురించి ఉన్న ఆ యొక్క కాన్సెప్ట్స్ అన్ని విన్నాము. కాబట్టి మధ్యలో 2000 సంవత్సరాలు ఉన్నాయి అని, కాబట్టి ఇంకా ఈ రెవల్యూషన్లో కూడా మనం చదువుకోవాలి. మనం చెప్పుకున్నాం కదా, మనం 8th చాప్టర్కి వెళ్ళిపోదాం, మనకి సమయం లేదు కాబట్టి 8th చాప్టర్కి వెళ్దాం. 8వ అధ్యాయంలో దేవుడు నిజంగా ఒక్కొక్కరితో ఒక్కొక్క విధానంలో మాట్లాడుతున్నాను. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాను, నెబుకద్నెజరు కళల ద్వారా, ఆ విధంగా దానియేలుతో ఏమో దర్శనాల ద్వారా దేవుడు అన్యులతో కూడా మాట్లాడతాడు, అన్యులతో కూడా మాట్లాడినాడని మనం చూసుకున్నాం. కాబట్టి ఈ విధంగా దేవుడు అంటే అందరితో మాట్లాడేవాడని అన్యుడిని వాడుకున్నాడు దేవుడు, నెబుకద్నెజరుని. కాబట్టి మనం ఎవరితోనైనా ప్రభు మాట్లాడగలడు. పశ్చాత్తాపడ్డాడు ఎవరు? నెబుకద్నెజరు. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే దేవుని స్తుతించి మహిమపరిచి తిరిగి అంటే దేవుని చేరుకున్నాడు. అటువంటి యొక్క మనం పశ్చాత్తాపం చూస్తాం. మనం తర్వాత మనం చూసుకున్నట్లయితే 8th చాప్టర్కి వెళ్దాము.